హాయ్ ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ గురించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. హాల్వింగ్, లిస్టింగ్, అలానే 2026 రోడ్ మ్యాప్, వీటన్నిటి గురించి ఈరోజు మనం క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి ఈ మాట చూడండి. దీనిని దాటివేయడం రేపటి విచారానికి దారితీయవచ్చు. ఇదేదో ఊరికే చెప్పిన మాట కాదు, ఎందుకంటే రాబోయే మార్పులు అంత కీలకమైనవన్నమాట. సరే, ఇప్పుడు చాలామంది మైండ్లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా. అసలు ఇంటర్లింక్కి నిజంగా ఫ్యూచర్ ఉందా? రాబోయే హాల్వింగ్ వల్ల మనకేమైనా లాస్ వస్తుందా? లిస్టింగ్ ఎప్పుడుంటుంది? ఒకవేళ అయితే దాని ధర ఎంతుండొచ్చు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మనం అఫీషియల్ అప్డేట్స్తో పాటు లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్తో క్లియర్ కట్ సమాధానాలు తెలుసుకుందాం. ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయినా సరే దాని ఫౌండేషన్ మీద, అంటే పునాది మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇంటర్లింక్ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక యాప్ కాదు, ఇది ఒక రియల్ హ్యూమన్ నెట్వర్క్. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 53 లక్షలకు పైగా. ఫిబ్రవరి 2025లో మొదలైనప్పటినుంచి, అంటే కేవలం కొన్ని నెలల్లోనే 53 లక్షల మంది రియల్ యూజర్లు చేరారు. ఇవి ఫేక్ అకౌంట్స్ కాదండి, పక్కా బయోమెట్రిక్గా వెరిఫై అయినవి. ఇది ప్రాజెక్ట్ ఎంత ఆర్గానిక్గా ఎదుగుతుందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇంత నమ్మకం ఎందుకొస్తుంది అంటే దాని వెనుకున్న టెక్నాలజీ అలాంటిది. ఇది యుఎస్ NIST సెక్యూరిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీలో అయితే వరల్డ్లోనే టాప్ 13 ర్యాంక్లో ఉంది. అంతేకాదు, దీని బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల డీప్ ఫేక్స్ గానీ, ఫేక్ అకౌంట్స్ గానీ క్రియేట్ చేయడం అసాధ్యం. దీనికి గూగుల్ ఫర్ స్టార్టప్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మనకి ఏమర్థమవుతోంది? ఇది ఏదో హైప్ కోసం వచ్చింది కాదు, ఒక లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అన్నమాట. సరే, ఇక్కడే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఇంటర్లింక్లో 2 టోకెన్స్ ఉంటాయి. ఒకటి ITLG, రెండోది ITL. మనం మైనింగ్ ద్వారా సంపాదించేది ITLG టోకెన్. ఇది ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ కోసం, కమ్యూనిటీ ఓటింగ్ కోసం వాడతారు. ఇప్పుడు రాబోయే హాల్వింగ్ ఎఫెక్ట్ కూడా దీనిమీదే ఉంటుంది. ఇక రెండోది ITL కాయిన్. ఇది రియల్ మనీ లాంటిది, రియల్ వరల్డ్లో పేమెంట్స్ కోసం, పెద్ద కంపెనీలు వాడటం కోసం ఇది ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ITLG అనేది ఎకోసిస్టమ్ని కడితే, ITL దాన్ని వాడకంలోకి తీసుకొస్తుందన్నమాట. ఇక అందరూ ఎదుర్చూస్తున్న మెయిన్ టాపిక్ హాల్వింగ్. ఈ పేరు వినగానే చాలామందికి మనకేమైనా నష్టం వస్తుందా అనే ఒక భయం ఉంటుంది. కాని వాస్తవానికి ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే తక్కువే ఎక్కువ. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ హాల్వింగ్ అంటే ఏంటి? సింపుల్, ఇది ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టిన ఒక ఈవెంట్. దీనివల్ల ఏమవుతుందంటే, మార్కెట్లోకి కొత్తగా వచ్చే టోకెన్ల సప్లై సగానికి, అంటే 50% తగ్గిపోతుంది. దీని ముఖ్య ఉద్దేశం కొరతను క్రియేట్ చేయడం. ఏదైనా ఒక వస్తువు సప్లై తగ్గినప్పుడు దానికి డిమాండ్ పెరిగి దాని విలువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హాల్వింగ్కు ముందు ఒక మైనింగ్ సెషన్కి 500 ITLG వచ్చేది కదా, ఇప్పుడు అది సగానికి తగ్గి 250 అవుతుంది. అలాగే డైరెక్ట్ రెఫరల్కి 500 నుండి 250కి, ఇండైరెక్ట్ రెఫరల్కి 250 నుండి 125కి తగ్గుతుంది. ఈ మార్పు చాలా క్లియర్ మరియు వెంటనే అమల్లోకొస్తుంది. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. హాల్వింగ్ తర్వాత టోకెన్ సంపాదించడం స్లో అవుతుంది, నిజమే. కానీ సప్లై తగ్గడం వల్ల ప్రతి ఒక్క టోకెన్ వాల్యూ పెరిగే పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఇదొక రకంగా మనకు నష్టంలా అనిపించినా లాంగ్ టర్మ్లో వాల్యూని పెంచే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. ఓకే, హాల్వింగ్ గురించి చూసాం. ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న లిస్టింగ్ గురించి, అలానే 2026 కోసం వాళ్లు వేసుకున్న ప్లాన్స్, అంటే రోడ్ మ్యాప్ గురించి చూద్దాం. లిస్టింగ్ జరగాలంటే నెట్వర్క్ ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి. అదే 1 కోటి మంది వెరిఫైడ్ యూజర్లు. ఈ టార్గెట్ రీచ్ అయ్యాకే ఆడిట్స్, DAO గవర్నెన్స్ లాంటి ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసి లిస్టింగ్కి వెళ్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్లియర్ అనౌన్స్మెంట్. 2026లో లిస్టింగ్ 100% పక్కా అని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది యూజర్స్లో కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక అందరి మైండ్లో ఉండే ప్రశ్న, లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? అఫీషియల్ ఎస్టిమేషన్స్ ప్రకారం మినిమం $1 ఉండొచ్చు. కానీ ఒకవేళ నెట్వర్క్ గ్రోత్ అదిరిపోతే ఆ ప్రైస్ $3, $3 లేదా అంతకన్నా పైకి కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కేవలం నెట్వర్క్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉన్న అంచనాలు మాత్రమే. అయితే ఇంటర్లింక్ అంటే కేవలం ఒక కాయిన్ మాత్రమే కాదు, దాని వెనక ఒక పెద్ద ఎకోసిస్టమ్ ఉంది. రియల్ వరల్డ్లో పేమెంట్స్ కోసం కార్డ్, QR కోడ్స్, ఇథీరియం, BNB, పాలిగాన్, సొలానా లాంటి
పెద్ద పెద్ద బ్లాక్ చైన్స్కి వాలెట్ సపోర్ట్, చివరికి యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. దీని అల్టిమేట్ గోల్ వరల్డ్లోనే అతిపెద్ద డీసెంట్రలైజ్డ్ ఐడెంటిటీ నెట్వర్క్గా మారడం. సరే, ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ మార్పుల్ని మనకనుకూలంగా ఎలా వాడుకోవాలి? ముందున్న దారిలేంటి చూద్దాం. మరిప్పుడు మనం ఏం చేయాలి? తెలివైన యూజర్లు కొన్ని సింపుల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. మొదటిది, డైలీ మైనింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. రెండోది, హాల్వింగ్కు ముందే వీలైనన్ని డైరెక్ట్ రెఫరల్స్ మీద ఫోకస్ పెట్టండి. మూడోది, యాప్ని యాక్టివ్గా వాడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనం నెట్వర్క్ గ్రోత్కి హెల్ప్ చేయడమే కాకుండా కమ్యూనిటీ టార్గెట్స్ కూడా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఇది కేవలం ఒక కాయిన్ కాదు, డిజిటల్ ఐడెంటిటీ పేమెంట్స్ కోసం కడుతున్న ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్. దీని అసలైన విలువ భవిష్యత్తులో ఎంత ఉండొచ్చు? దీని లాంగ్ టర్మ్ పొటెన్షియల్ చాలా పెద్దది. ఆలోచించాల్సిన విషయమే కదా.